ఓకే, వార్ 2 టీజర్ వచ్చేసింది. చూద్దాం ఎట్లుందో. ఫ్యాన్ బోర్డ్ పోస్టర్ లేదు, తమిళ ఎక్కువ ఉందో అయితే మాత్రం. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి ఇచ్చారు. ఫస్ట్ చూద్దాం. ఓకే ఓకే, దాట్ వాజ్ వార్ 2 టీజర్. అరే ఇంతమంది రా యాక్షన్ డైరెక్టర్స్. స్పైరో రాజోటోస్ అంట, ఫ్రాన్సిస్ సంథింగ్, అనిల్ నారసు మన తమిళోడు, ఓషి యంగ్, క్రేగ్, ఇంతమంది రా. రాడా పేరు సునీల్ రాడ్. ఓకే, సునీల్ రాడ్రిగస్ ప్లేస్ రాడ్ అంట. సో ఓకే, సో నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, టీజర్ వాజ్ రియలీ గుడ్, చాలా బాగుంది. బట్ స్పై యూనివర్స్ లో ఏవేవైతే బొక్కలు ఉంటాయో దీనిలో అవే బొక్కలు. గ్రీన్ స్క్రీన్ గట్టిగా అసలు మామూలు గ్రీన్ స్క్రీన్ కాదు. ఎవరు అన్నారు హృతిక్ రోషన్ హైలైట్ చేశారంట. హృతిక్ రోషన్ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ మ్యాన్, ఖచ్చితంగా చెయ్యాలి ఆ మాత్రం. బట్ స్టిల్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ అది ఉంది. నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా దీంట్లో హైలైట్ ఏంటంటే, హృతిక్ రోషన్ ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు. అట్లా అని చెప్పేసి ఎన్టీఆర్ ని కూడా ఏం మార్చలేదు. ఇప్పుడు మనల్ని ఇప్పుడు బల్క్ అయిపో హృతిక్ రోషన్ ఉన్నాడు హార్దిక్ అని చెప్పేసి అట్లా లేదు. నాకు ఇది నచ్చింది. లైక్ ఎన్టీఆర్ దీంట్లో ఇంకా హ్యాండ్సమ్ కనబడుతున్నాడు, లీన్ ఉన్నాడు. ఇంకా లైక్ మన RRR దేవరా కంటే ఇంకా లీన్ ఉన్నాడు. అది నాకు నచ్చింది బాగా. సో ఫస్ట్ నీకేమనిపిస్తుంది చెప్పు, టీజర్ గురించి మాడదాం. అరే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి లైక్ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ వరకు అయితే దే బ్యాలెన్స్డ్ ఎవ్రీథింగ్, అంతా బాగుంది. అంటే లైక్ హితిక్ని ఇంట్రొడ్యూస్ చేసిన హితిక్ అంటే ముందు ఎన్టీఆర్ గారు వచ్చారు. అంటే ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ లైక్ ఇండియాస్ బెస్ట్ ఏజెంట్, రాస్ బెస్ట్ ఏజెంట్, నేను నా కళ్ళు ఎప్పుడు లైక్ నీ మీదే ఉన్నాయి, నేను ఎవరో నీకు తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తుంది, అదంతా చెప్పుకుంటూ వచ్చారు. సో ఐ థింక్ హీ సమ్ కైండ్ ఆఫ్ ఏ లైక్ రా డిపార్ట్మెంట్ నుంచి ఎన్టీఆర్, బట్ దేర్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ వర్షన్ ఆఫ్ హిమ్ ఉంటుంది. అండ్ నాకు థర్డ్ విలన్ గా కూడా అనిపించలేదు. అరే నాకు ఒకట్రా, క్లైమాక్స్ ఎప్పుడు మంచులోనే ఉంటాయా వార్ సినిమాలు ఆర్ స్పై సినిమాలన్నీ? అట్లా కాదు బాబా, ఇప్పుడు కంపల్సరీ కార్ చేసి సీన్ ఉండాలా, హీరోయిన్ బెక్కిని సీన్ ఉండాలా, ఖచ్చితంగా వీళ్ళిద్దరు కొట్టుకునే దగ్గర క్లైమాక్స్ లో మంచులోనే షార్ట్ పడాలా? లైక్ పఠాన్ వేసుకో, పఠాన్ క్లైమాక్స్ లైక్ మంచులోనే ఐ థింక్ ఒక పోర్షన్ వరకు, ఆ తర్వాత ఇట్ విల్ గో టు జెట్ ప్యాక్ వేసుకొని గాల్లో ఎగురుతారు అనుకో, అది వేరే విషయం. బట్ అదే కానీ ఎన్టీఆర్ గారు ఈజ్ లుకింగ్ లైక్ సూపర్ స్టైలిష్, లైక్ చాలా స్మార్ట్ గా కనబడుతున్నారు ఆయన. ఎస్పెషల్ ఆ వైట్ కోట్ లైక్ హాస్పిటల్ హాల్వే సీన్, లైక్ సూట్ బ్లేజర్ వేసుకొని దట్ ఈస్ వెరీ నైస్. స్టిల్ ఐ థింక్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. అంటే వాళ్ళ టీజర్ ఇన్ టిపికల్ వార్ ఫ్యాషన్ విత్ mediocre CG and all that, but మనకు కావాల్సింది ఏంటి, లైక్ హౌ ఎన్టీఆర్ గారు ఈస్ లుకింగ్ అండ్ హీస్ లుకింగ్ గ్రేట్. సో అంటారు థమ్స్ అప్ అంటున్నారు. అంటే నాకు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, ఇది ప్రొడక్షన్ బక్ ఉందండి. ఎట్లుందంటే దీనంత గొప్ప టీజర్ లేదని చెప్పను. వార్ నుంచి నువ్వేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అట్లే ఉంది. ఇఫ్ యూ సీ ఎ పఠాన్, ఇఫ్ యూ సీ ఎ టైగర్ 3, ఇఫ్ యూ సీ ఎ వార్ టీజర్ లో ఎగ్జాక్ట్లీ అవుట్లే ఉంది. బట్ దీంట్లో నాకు అయాన్ ముఖర్జీ వాటి సేఫ్ కనబడుతుంది. లైటింగ్ కలర్స్ అవన్నీ కూడా కొంచెం మనకి అయాన్ ముఖర్జీ కనబడుతుంది. లేయర్ ఎత్తాడు అది. ఎందుకంటే మనకి మన టైగర్ 3 లైక్ ఎండింగ్ లో పోస్ట్ క్రెడిట్స్ లో కూడా ఇట్లాంటి కలర్లు ఎక్కువ ఉంటాయి, నియాన్ లైట్స్ అవన్నీ పెట్టడం. దీనిలో అది కనబడుతుంది గ్యారంటీగా. సూపర్ ఉందా అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నా, నాకు దీని మీద ఎక్సైట్మెంట్ లేదు. నాకు ఎన్టీఆర్ నీళ్ళ మీద ఉండే. సో దీనికి కొంచెం ఇది హిందీ సినిమా, హిందీ వాళ్ళ కోసం చేస్తున్నారు, హిందీ వాళ్ళు చేస్తున్నారు, అట్లనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసుకుని అలాగే చూస్తున్నా. సో నాకు దాన్ని బట్టి నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిపోయినాయి. అంతకంటే నేను చెప్పట్లేదు. నాకు స్టార్టింగ్ నుంచి ఉన్న భయం ఒకటే, వీళ్ళు CG మింగ పెడతారా అనుకున్నా, మింగ పెట్టారు భయ్యా. నీకు అదే నా బాధ. ఇప్పుడు సూపర్ ఉంది, కేక్ ఉంది నేను చెప్పట్లేదు. ఇట్ వాస్ గుడ్ యాజ్ పర్ దేర్ ఓన్ యూనో వాళ్ళ స్టాండర్డ్స్ బట్టి చూసుకుంటే మాత్రం బాగానే ఉంది. హిందీ వాళ్ళకి ఏవేవైతే నచ్చితే, ఎందుకంటే పఠాన్ దీనికంటే దారుణంగా ఉంటుంది. ఇవి పోస్ట్ లో ఫిక్స్ చేయొచ్చు అనుకుంటున్నాను. CG దాదాపు మోషన్ బ్లర్ ఇష్యూస్ అవన్నీ ఏమో అంటే లైక్ చాలా వరకు నువ్వు నార్మల్ షాట్ చూసుకున్నా కానీ ఎంత గ్రీన్ స్క్రీన్ ఉన్నట్టు కనబడలేదు. అర్థమైపోయింది. కనబడుతుంది. ఈవెన్ ఆ కార్ చేసి సీన్స్ లో కొన్ని గ్రీన్ స్క్రీన్ కనబడుతుంది. ఇంకోటి బోట్ సీన్ ఉంటుంది, బోట్ సీన్ లోని గ్రీన్ స్క్రీన్ అక్కడ ఎప్పుడైతే ఎన్టీఆర్ ఇట్లా కనబడుతుంది గుర్తుకొచ్చిందో నాకు తెలియదు. అదే ఎన్టీఆర్ ఇట్లా కనిపెట్టుకొని నిల్చుంటాడు చూసాం, అక్కడ బ్యాక్గ్రౌండ్ క్లియర్ కనబడుతుంది. ఒక్క సెకండ్ ఉంటే షార్ట్, ఒక సెకండ్ కూడా లేదు, మిల్లీ సెకండ్స్ ఉంది. అక్కడ నాకు అర్థమైపోయింది గ్రీన్ స్క్రీన్ లో. అదే ఇట్లాంటి కథలే పడతా ఉంటారు. పఠాన్ అయితే దారుణం బ్రో, మరీ దారుణం. కొన్ని షార్ట్స్ అయితే ఫేస్ రిప్లేస్మెంట్ చేసారు, ఆ ఫేస్ రిప్లేస్మెంట్ కూడా క్లియర్ కనబడుతుంది టీజర్ లో. బట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఎట్లా పెట్టి జనరల్ YRF లో ఉండే కథలే అనుకున్నా కానీ, టీజర్ క్రియేటెడ్ దట్ ఓకే ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ అది ఒకటి ఉంది, బాగానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ డైలాగ్ తో స్టార్ట్ చేయడము. ఓకే ఆల్రెడీ మీ నో కబీర్, ఇప్పుడు ఈ క్యారెక్టర్ రఘునాథ్ ఏదో అంటున్నారు, వీరేంద్ర రఘునాథ్ ఏదో సంథింగ్. సో అది ఎట్లుందో
వీళ్ళు ఈ క్యారెక్టర్ ఇట్లా చూపిస్తారని చెప్పి స్టార్ట్ చేయడం నాకు నచ్చింది. కియారా అడ్వాణి హీరోయిన్, నాకు అదే అర్థం కాదు, హీరోయిన్ ఉంటే ఖచ్చితంగా బికినీ షాట్ ఉండాలా మనకి, దాంట్లో కూడా అంతే, వార్లో కూడా అంతే. సినిమా నువ్వు టీజర్ చూడు, ట్రైలర్ చూడు, సేమ్ దానిలో కూడా వారికి అప్పుడు అట్లే ఉంటుంది, ఏ షాట్ ఉంటుంది, ఎందుకు పెట్టడం అట్లాంటి అంటే కలర్ మార్చారు. నాకు అర్థం కాలేదు. బట్ లైటింగ్ బాగుంది మామ దీంట్లో. లాస్ట్ లో మంచి షాట్ అయినా కానీ కొంచెం బ్లూ పెట్టారు, ప్రతిసారి వైట్ ఉంటుందని చెప్పేసి సార్ బ్లూ పెట్టారు. అది కొంచెం అలానే కాదు, నాకు అదే అంటే ప్రతిసారి వీళ్ళు మనుషులోకి ఎందుకు వెళ్తారు నాకు అర్థం. ఎస్పెషల్లీ ఈ వార్ యూనివర్స్ సినిమాలు, స్పై యూనివర్స్, దట్ ఈస్ గెటింగ్ సో మచ్ టిపికల్ ఇప్పుడు. లైక్ పఠాన్ లో చూసి చిరాకు వచ్చాక మళ్ళీ దీంట్లో ఇప్పుడు నీకు వార్లో ఉండవు అనుకుంటా కదా మంచి సీన్స్. వార్ లో లాస్ట్ ఫైనల్ అదే కదా, కార్లు వెళ్తా ఉంటారు ల్యాంబోర్గినీ వేసుకొని. ఒక్క నిమిషం, ఎందుకని వచ్చింది మనం తెలుగు టీజర్ కూడా చూద్దాం, ఎందుకంటే మన తెలుగు ఎన్టీఆర్ కాబట్టి తెలుగు టీజర్ ఎట్లుందో చూడాలి కాబట్టి. ఆయన ఎలా డైలాగ్ చెప్పారా చూడాలి. లెట్ మీ జస్ట్ యూనో. సో యా 5 4 3 2 1. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఓకే, ఎన్టీఆర్ వాయిస్ రా. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. ఒక్క నిమిషం, నువ్వే కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలీదు, ఇక తెలుసుకుంటావు. అరే he is also some agent kind of man. ఏజెంట్ మావా, ఇండియానా జోన్స్. అరే గెటప్ నాకు టైగర్ గుర్తుకొచ్చిడ్రా. అది ఉందలే కానీ ఈ షాట్ సూపర్ అబ్బా, విత్ కేక్. ఓ అరే మోషన్ బ్లర్ ఎక్కువైందిరా. ఇక్కడ ఇప్పుడు చూపిస్తా. ఈ షాట్ చూడు, ఇదంతే చూడు, ఎడ్జెస్ కొంచెం షార్ప్, ఫేస్ మీద లైట్ ఆర్టిఫిషియల్ గా, మళ్ళీ మజిల్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఫేస్ మీదకి. మోషన్ బ్లర్ లేదు మావా, ఇదంతా సరిగ్గా లేదు, ఎక్కువ బ్లర్ ఉండాలి. ఇంకా అంత ఫాస్ట్ వెళ్తున్నాడు, ఎంతలోనే ఏదో మెల్లగా వెళ్తున్నట్టు. ఇది హైలైట్. ఇది ఏకంగా ఫ్రేమ్ బట్టి చూస్తున్నాం అనుకోకండి. చూడు మావా, ఏం చెప్పాలి, ఇదే అనిపిస్తుంది. ఈ షార్ట్స్ మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఈ షార్ట్స్, ఇది గ్రీన్ స్క్రీనే, బట్ ఇది కూడా గ్రీన్ స్క్రీనేరా, ఇది కూడా గ్రీన్ స్క్రీనే. బట్ కాదు, ఫోకసింగ్ మర్చిపోయారు ఏంటి? కాదు మా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది, వీళ్ళు ఫేస్ మీద ఏమైనా సిజీ చేసారా ఏంది? నీకు జాలైన్ కొంచెం వెడల్పు ఉంది కదా, జాలైన్ నాకు ఇక్కడ కళ్ళ కింద అంతా అంటే లైక్ ఐ థింక్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయి ఉంటుంది ఏంటో, లైక్ సీరియస్ యాడ్కున్నారు కదా ఏంటి. అయ్యారా ఫ్లాష్ బ్యాక్ రది రై రీప్లేస్మెంట్ కాదు, అది ఫ్లాష్ బ్యాక్. ఇందాక అది ఎన్టీఆర్ గారు నడిచి వచ్చేది ఫ్లాష్ బ్యాక్. ఎట్లా విలన్ అయ్యింది అని చెప్పడానికి యా నీకు లైక్ ఫేస్ లో తెలుస్తుందండి. యు హావ్ డిఫరెంట్ లుక్ ఉంది ముందుకి, సంథింగ్ ఏదో జరిగింది, బ్లడ్ అండ్ ఎంత ఉంది. అరే నాకు ఎందుకో జాస్ డిఫరెంట్ ఉన్నారు ఎన్టీఆర్ గారి ఇక్కడ. ఇదంతా రియల్ గానే చేస్తున్నారు, ఈ షార్ట్స్ అన్ని రియల్ గానే. ఇది హృతిక్ ఇంట్రడక్షన్ పర్లేదు, కానీ ఇది నాకు నచ్చింది ఎందుకో. ఈ షార్ట్స్ బాగున్నాయి. ఇవన్నీ బాగున్నాయి, ఇంకా గ్రీన్ స్క్రీన్ బట్ స్టిల్ బాగున్నాయి. దే మేడ్ ఐస్ బ్లూవర్, అంటే నీకు మిగతా పాత ఫిలిమ్స్ లో ఐస్ కొంచెం వైటిష్ తేడా కొట్టేది, ఇది దే మేడ్ ఐస్ బ్లూ కాబట్టి బెటర్. బాగానే పర్లేదు కానీ బాగానే ఉంది. చూడాలి ఎట్లుంటుందో. నాకైతే మాత్రం ఓకేరా అని ఫీలింగ్ ఉంది అన్నట్టు. చూడాలి ఎట్లుంటుంది. ఓకే, ఎన్టీఆర్ గారు ఈజ్ అన్ ఏజెంట్ అండ్ ఇంకా నిన్ను కబీర్ని చంపితే నేనే బెస్ట్ ఏజెంట్ అనే మోటివ్ తో ఉంటారేమో మేబీ. సో చూడాలి అంటే లైక్ నాకైతే మాత్రం రైట్ నౌ ఐఎమ్ ఓకే గుడ్. ఎందుకంటే కూలీ టీజర్ వచ్చిన తర్వాత కూలియా ఇదా అంటే మాత్రం లోకేష్ కనకరాజ్ కాబట్టి కొడుతుంది. అంటే లైక్ నాకు ఎంత ఎన్టీఆర్ అన్న లవ్ ఉన్నా కానీ హిందీ వాళ్ళు చేస్తున్నారు, అండ్ ఆల్సో వారు ఈ టీజర్ చూసిన తర్వాత కానీ అనే ఫీలింగ్ ఉంది. సో నీకేమనిపిస్తుంది, కూలియా ఇదా? నా ప్రస్తుతానికి అయితే ఇదే. ఇంకా కూలీ ఐ వాంట్ ఏ ప్రాపర్ టీజర్, అది వచ్చాక చూస్తాను ప్రస్తుతానికి. నేను కూడా అంతే మ్యాక్స్ అంతే. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ సమ్ వాట్. ఐ మీన్ లైక్ నీకు తెలుసు కాదురా మనకి ప్రయారిటీలు ఏముంటికి వెళ్తాం.
రెండింటికి వెళ్తా ఆబ్వియస్లీ, బట్ రెండిట్లో లేదు ఫస్ట్ వెళ్తా అంటే ఎన్టీఆర్ వెళ్తా గ్యారంటీగా. బట్ రెండిట్లలో ఏది ఎక్సైట్ ఎక్కువ ఉన్నా అంటే మాత్రం ఖచ్చితంగా నేను మేబీ రైట్ నౌ ఆఫ్టర్ టీజర్ ఐ కెన్ సే కూలీ అంటే కూలీ టీజర్ వచ్చిన తర్వాత రెండింటిని కంపేర్ చేసుకుని మళ్ళీ ఏ సంగతి అని చెప్పేసి ఉంటది. బట్ ఏమో కానీ బట్ స్టిల్ మ్యాన్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ప్రణయ్ చూడు బ్రో షాట్ స్క్రీన్ అంటే దారుణంగా ఉన్నారు కదా మీరు, మరీ దారుణంగా. బట్ చూద్దాం ఎట్లా ఉంటుంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ War 2 నాకైతే మాత్రం ఓకే అనిపించింది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఎన్టీఆర్ బాగున్నాడు, సో